కొత్తపల్లి మండలం ఎండపల్లి పాఠశాల విషయంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే తప్ప విద్యార్థులపై కుల వివక్షత జరగలేదని కొత్తపల్లి మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ మీడియాతో అన్నారు. మండల తహసీల్దార్ జి చిన్నారావు, ఎస్ఐ జి వెంకటేష్, విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎండపల్లి హైస్కూల్లో గత నెల 28వ తేదీన జరిగిన పిల్లల మధ్య వివాదంలో ఒకరికొకరు ఘర్షణ పడ్డ విషయంపై ఉపాధ్యాయులు ఇరు వర్గాలను మందలించడం జరిగిందని, అదే విషయం పిల్లల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో పిల్లలు చెప్పిన మాటలను తల్లిదండ్రులు అపార్థం చేసుకుని పాఠశాలలోని ఉపాధ్యాయులపై ఘర్షణకు దిగడంతో అదే రోజు తాము పాఠశాలకు చేరుకొని సమస్యను విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విషయాన్ని చక్కదిద్దడం జరిగిందన్నారు. అయినప్పటికీ పిల్లలు తల్లిదండ్రుల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదనే భావంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ సంఘటనలో భాగమైనటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అలాగే ఇంగ్లీష్ టీచర్, పీడీ టీచర్ని వేరువేరు పాఠశాలలకు బదిలీ చేయడం జరిగిందని ఎంఈఓ మీడియాకు వివరించారు. ఇంతటితో ఈ విషయాన్ని వేరే కోణంలో చూడకుండా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన అపోహలకు పోవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంఈఓ వేణుగోపాల్ తెలిపారు. నమస్కారం అండి. ఉప్పాడ కొత్తపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ ఎండపల్లి నందు చిన్న దురదృష్టకర సంఘటన జరిగింది. 28 నవంబర్ 2025న ఇద్దరు 8th క్లాస్ పిల్లలు స్కూల్ ఆవరణ బయట ఘర్షణ పడి వాళ్ళిద్దరూ ఏదో మాట అనుకుంటే ఇంకొక 6 పిల్లలు వారితో జత కలిసి వాళ్ళు ఘర్షణ పడి ఒక విద్యార్థిని కొట్టడం జరిగింది. ఇది గమనించిన మిగిలిన విద్యార్థులు పాఠశాలలోకి వచ్చి ఉపాధ్యాయులకు చెప్పడంతో వారిని పిలిచి మందలించి వారిని ఇంటికి పంపించి తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా కోరడమైంది. ఈ సంఘటనలా జరిగితే విద్యార్థులు ఇంటికి వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులకి చెప్పిన విధానంలో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుని ప్రశ్నించడం జరిగింది. ఇది చిన్నపిల్లల మధ్య జరిగిన ఘర్షణ. దాన్ని మనం ఆ రకంగానే చూడాలి. ఈ ఘర్షణలో పాఠశాల ఉపాధ్యాయులు లేదా ప్రధానోపాధ్యాయులు ఇన్వాల్వ్మెంటు లేదా వారు చేసిన తీవ్రమైన తప్పిదాలు ఏమీ లేవు. పిల్లల్ని ఇంటికి వాళ్ళని పేరెంట్స్ తీసుకుని అమ్మడంలో ఈ క్రమంలో తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. వెంటనే మేము ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు అందరికీ తెలపడం జరిగింది. వాళ్ళు విషయాన్ని పూర్వాపరాలను పరిశీలించి సమస్య జటిలం కాకూడదనే ఉద్దేశంతో ఎవరైతే ఈ సమస్యకి కారణభూతులని భావించారో వారందరినీ కూడా డెప్యుటేషన్ మీద తాత్కాలికంగా పక్క స్కూల్కి పంపడం జరిగింది. దీనితో అక్కడ ఘర్షణపూర్వక వైఖరిని, వాతావరణాన్ని లేకుండా చేసాం. వెంటనే సబ్జెక్ట్ టీచర్లు కొరత లేకుండా ఇంకొక టీచర్ని కూడా అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆయన విధుల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. విద్యార్థులకి చదువులకు ఆటంకం లేకుండా, పాఠశాల వాతావరణంలో ఇబ్బందికర పరిస్థితులు లేకుండా మేము ఈ రకమైన ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుమించి ఇక్కడ తీవ్రమైన మనస్పర్ధలకు కానీ మరే విధమైన విషయాలకు కానీ అవకాశం లేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.